నమస్తే సార్. నమస్తే. ఓకే సార్. ఇప్పుడు డయాబెటిస్ వచ్చిన పేషెంట్స్ ఎలాంటి లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ డైట్ తీసుకోవాలి? రాకుండా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి? డయాబెటిస్ మేనేజ్మెంట్ అనేది సింప్లిఫైడ్ ఫామ్‌లో చెప్పాలి అంటే, నేచర్‌కి దగ్గరగా ఉండడం. ఆర్టిఫిషియల్ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్‌ని అవాయిడ్ చేయడం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. మరి నేచర్‌కి దగ్గరగా ఉండడం అంటే, మనము వాస్తవానికి నేర్చుకుంది పురాణాల్లో ఏంటంటే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అనే సామెత ఉంది. హ్మ్. సో, లైట్ ఉన్నంత సేపు మీరు యాక్టివిటీని మెయింటైన్ చేయండి. లైట్ పోయిన తర్వాత యాక్టివిటీ వద్దు. ఇది మనకి నేర్చుకుంది. హ్మ్. అంటే ఇక్కడ వివరించి చెప్పడం ఏంటంటే, ఉదయాన్నే లేయండి, హ్మ్. బ్రేక్‌ఫాస్ట్ తినండి, హ్మ్. ఎక్సర్సైజ్ చేయండి, దినచర్యలు చేసుకోండి, రాత్రి త్వరగా పడుకోండి, త్వరగా తినండి. ఇది సిస్టమ్. హ్మ్. అందుకోసం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. ఆ విధంగా నేను వాడానండి. అయితే ఇప్పుడు ఒక క్లారిటీ కోసం మాట్లాడాలంటే, ఒక డయాబెటిక్ పేషెంట్‌లో ఉదయం లేయడం ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అనేది అది ఆటోమేటిక్‌గా జరగాలి అక్కడ. హ్మ్. ఈ ఎక్సర్సైజ్‌లో ఒక గంట మనం కేటాయించుకోవాలి. ఈ గంటలో ఏం చేయాలి అంటే మెడిటేషన్, యోగా అండ్ వాకింగ్ నేను రికమెండ్ చేసేది. ఈ వాకింగు హాఫ్ అన్ అవర్, మెడిటేషన్, యోగా 2 కలిపి ఒక హాఫ్ అన్ అవర్. హ్మ్. వాకింగ్ చేసినప్పుడు ఈ హాఫ్ అన్ అవర్‌లో 3 కిలోమీటర్లు కవర్ చేయాలి. ఇది నంబర్ 1. హ్మ్. నంబర్ 2, ఫుల్ బ్రేక్‌ఫాస్ట్ తినండి. హ్మ్. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండే విధంగా తినండి. హుహు. మన కన్వెన్షనల్ దోస, ఇడ్లీ, రైస్, పొంగల్ ఇలాంటి వాటిల కన్నా ప్రోటీన్ కంటెంట్ పెసరట్టు, రాగులు, సజ్జలు, జొన్నలు ఇలాంటి వాటిలతో తయారు చేసిన బ్రేక్‌ఫాస్ట్, మొలకలు, నట్స్, వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, హ్మ్. ఎగ్స్, డైరీ ప్రొడక్ట్స్ ఇవి ఎక్కువగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ మనకి అవసరం. వీటిలతో మీ అవసరమైన కాంబినేషన్‌లో బ్రేక్‌ఫాస్ట్ తినండి. అది కూడా ఫుల్. రోజులో హైయెస్ట్ అమౌంట్ బ్రేక్‌ఫాస్ట్‌లో తినాలి. మధ్యాహ్నం పూట లిమిటెడ్ రైస్. పర్టిక్యులర్‌గా డయాబెటిక్ పాపులేషన్ గురించి మాట్లాడుతున్నాను. లిమిటెడ్ రైస్, ఎక్కువగా కూరలు. కర్రీ ఎక్కువ తీసుకోవాలి. క్వాంటిటీ రైస్ క్వాంటిటీ తక్కువ ఉండాలి. ఓకే. ప్రతి గంటకి గ్లాస్ వాటర్ తాగండి. తర్వాత 7:30, 8 లోపల డిన్నర్. వెరీ లిమిటెడ్ లైట్ డిన్నర్. ఏవైతే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి, హ్మ్. ఏవైతే డబ్బాలో పెట్టేసి 3 నెలల వరకు వాడొచ్చు, 4 నెలల వరకు వాడొచ్చు అంటారో అలాంటి టైప్ ఆఫ్ ఫుడ్స్‌ని అవాయిడ్ చేయండి. ఫ్రెష్‌గా ఉన్న ఫుడ్స్‌ని తీసుకోండి. ఇమ్మీడియేట్‌గా కన్జ్యూమ్ చేసే ఫుడ్స్‌ని తీసుకోండి. ఫ్రూట్స్‌లో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు స్మార్ట్ గ్యాడ్జెట్స్ వాడుతున్నారు కాబట్టి, హ్మ్. దేనికైతే షుగర్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మెలన్, పొమోగ్రానేట్, ద్రాక్ష పండ్లు, పైనాపిల్, సపోటా ఇలాంటి వాటిని అవాయిడ్ చేయాలి. సో దీన్ని మనం అనలైజ్ చేసుకోవాలంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్, లెస్ దెన్ 50 గ్లైసెమిక్ ఇండెక్స్ ఇది ఇంటర్నెట్‌లో కొడితే దొరుకుతుంది మీకు. ఈ సబ్స్టెన్స్‌కి ఎంత ఉంది అని. అలాంటి ఫ్రూట్స్ తీసుకోవడం ముఖ్యం. హ్మ్. అండ్ ఆబ్వియస్‌గా మనం చేయాల్సింది ప్రాపర్‌గా నిద్రపోవడం. హ్మ్. ఈ నిద్ర సమంగా పోతే హార్మోనల్ బ్యాలెన్స్ బాగుంటది. బాడీలో రీజనరేషన్ జరుగుద్ది. ఈ నిద్ర కూడా రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు అట్‌లీస్ట్ 8-9 అవర్స్ పడుకుంటే డెఫినిట్‌గా డయాబెటిస్ మేనేజ్‌మెంట్‌లో చాలా మటుకు ఉపయోగపడతది. ఈ చెప్పినవన్నీ కూడా 4 వారాలు, 4 రోజులు, 4 నెలలు కాదు జీవితకాలం పాటిస్తే మీకు బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో డయాబెటిస్‌తో సఫర్ అవుతున్న వారికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? సో వాస్తవానికి మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే ఊబకాయం పెరుగుతుంది. ఊబకాయం ద్వారా డయాబెటిస్ వస్తుంది. నిర్లక్ష్యం చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రాక్టీస్‌లో నేను గమనించేది యాక్సెప్టెన్స్ అనేది లేదు. ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో ఇది ఉంది అని చెప్తున్నా గానీ, వినకుండా పోయేవారు చాలా ఎక్కువైపోయారు. దాని కారణంగా కాంప్లికేషన్స్‌కి దారితీస్తుంది. హ్మ్. మనం ఈ మధ్య కాలంలో చూస్తున్న అనర్థాలు సడెన్‌గా బాగా ఉన్న అతను ఏదో కొలాప్స్ అయిపోయాడు, ఏదో జరిగింది అంటున్నారు. వీటన్నిటికి మూల కారణం నిర్లక్ష్యం. హ్మ్. డాక్టర్ ఇచ్చిన సూచనలు పాటించకపోవడం. అది డయాబెటిస్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, హై కొలెస్ట్రాల్ కావచ్చు. ఈ 3 కాంపోనెంట్స్ ఉన్న వాళ్ళకి అవయవాల మీద ఒత్తిడి ఉంటుంది. జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. విజిలెంట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. చెప్పిన విధంగా మందులు వాడడం, చెప్పిన విధంగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం, అవసరమైన చోట పరీక్షలు చేపించుకొని దాన్ని అనలైజ్ చేసుకోవడం, టార్గెట్ ఓరియెంటెడ్‌గా దాన్ని కరెక్ట్ చేసుకోవడం,
ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకుంటూ దీర్ఘకాలంలో సమస్యలు రాకుండా కాపాడుకోవడం వాళ్ళ చేతుల్లో ఉన్న ఈజియెస్ట్ సొల్యూషన్ ఇప్పుడున్న పరిస్థితులు. ఓకే. ఈ విధంగా చేస్తే డయాబెటీస్‌ని మనం ఈజీగా అదుపులో ఉంచొచ్చు, నిర్మూలించొచ్చు, కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. డయాబెటిస్ అంటే ఏంటి? డయాబెటిస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి విషయాలన్నీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్.